ఏదో మసాలా కూర చేసుకుంటా అన్నావు కదా, అది కొంచెం అంత ఉంచుకోక. ఫ్రిడ్జ్లో ఏం దొరికితే దాంతో కూర వండుతా. వాడి వాళ్ళకి పయ్యే వాళ్ళుతుంది, ఏందనుకొని కొడుతున్నావు? వావ్, ఇట్స్ కమ్మటి వాసన కమింగ్. ఓయ్ నాకేదిరా, మనం చేయి పెట్టినామంటే తాతలు ముత్తాతలు దిగి రావాలి. అమ్మా ఆకలి అవుతుంది, ఏమండి నువ్వు? పప్చార్. ఎవరిని ఎత్తిన పోసుకొని పప్పుచారు నాకు వద్దు. మరి ఏం కూర వేయాలి? చికెను మటను గుడుకురనే చెప్పు. చికెన్ మటన్ అంటే కాలు కొట్టి బయట ఉంచుతాను. ఎందుకు? ఎందుకు ఇలా వారం అయితే నువ్వు తినకు, నాకు వండు. నేను ఇంట్లో కౌసు చేయను. అయితే బయట తినొద్దునా? బయట తినేస్తే బయటనే మంట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ అమ్మాయి ఇదేంటిది ప్రతిసారి బాధ? నీకు వారం ఉంటే మేమెందుకు తినొద్దు? నాకు అర్థం కాదు. తినొద్దు అంటే తినొద్దు, నేను తినకపోతే ఎవరు తినొద్దు ఇంట్లో. ఏ అమ్మాయి ఇది ఇంకా బలముతూ ఉంది, గింత సెల్ఫిష్ నువ్వు, నాకు అర్థం కాదు. నాకు ఆ పప్పుచారు అయితే వద్దు, వేరే కూర వండిపోయేదన్న మసాలా వేసి వండు మంచిగా. నువ్వు వండుకొని తినిపో, నీ చేత కదా. నేను వండుకొని తినాలి. సరే మంచిది. నేను రేపు తింటావు కదా నాన్ వెజ్? రేపు కూడా తెచ్చి వండుకుంటా. అప్పుడు 2 ముక్కలే అని అడుగు, అప్పుడు చెప్తా. వాసన కూడా చూడొద్దు బిడ్డ రేపు నేను వండుకున్నప్పుడు. నువ్వే వేస్తావు, నేనే తింటా. నువ్వు తిను, నాకు మాత్రం వండి పెట్టక. ఏంది కొంచెం కంత ఉంచు మళ్ళీ, అది నాకు. ఏంది మొత్తం తినేవు. ఏంది ఉంచాలి? ఏదో మసాలా కూర చేసుకుంటా అన్నావు కదా, అది కొంచెం కంత ఉంచుకోక. ఇది ఇంకా బలముతుంది వండడానికి. నీకేమో నీకు చేత కాదు, కానీ నేను వండింది మాత్రం తింటావు మళ్ళీ. నువ్వు వండితే బల కమ్మ ఉంటుంది. ఇట్లాంటి మాటలు చెప్పి అమ్మ నవ్విస్తావు మళ్ళీ. ఫ్రిడ్జ్లో ఏం దొరికితే దాంతో కూర వండుతా. మసాలా కూర, మంచి మసాలా కూర. దానిమ్మకాయతో కూర ఉండాలి. కానీ ఈ కూరగాయలే లేవిడా. బెండకాయ ఉంది, బీరకాయ ఉంది. బెండకాయలు 2 ఏం చేయనికి? 2 బెండకాయలు ఇవి నాకు వద్దు, ఇవి నేను తినను. టమాటాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. బీరకాయతో చేసుకున్నాం. బీరకాయ పచ్చిమిరపకాయలు వేసి మసాలా కర్రీ వండుకుందాం. ఫస్ట్ బీరకాయలని గీరుకుందాం. ఆ మసాలా కర్రీ కూడా మంచిగా పెద్ద పెద్ద ముక్కలతో చేసుకుందాం. నాన్ వెజ్ తిన్న ఫీల్ రావాలి. ఇది ఎక్కువ గీరుకోకుండా, నాకు నచ్చదు ఎక్కువ గీరితే. తక్కువ గీరుకున్నాం, ఎందుకంటే ఆ మీదంగా ఆ పొట్టు ఉంటేనే మజా వస్తుంది. జస్ట్ బొడుపులు గీరుకుందాం. వాషింగ్ ఇస్ ద బీరకాయస్. నాకు తెలిసిన వాళ్ళది ఆర్గానిక్ స్టోర్ ఉంది ఇక్కడ, నిజాంపేట్ కమాన్ ఉంది కదా గడ. వాళ్ళు బీరకాయలు ఫామ్లో వండించారంట. తెచ్చిరు, కింద ఇంతలా ఉంది, అయినా ముదరలేదు. అది లేత ఉన్నది, భలే అనిపించింది నాకు. పొడుగుగా కోసుకుందాం. లేత ఉంది మంచిగా. ఇవి ఇట్లా మధ్యలో కాటు పెట్టుకుందాం. ఇట్లా ఓపెన్ చేద్దాం. దీని లోపల ఇప్పుడు బీరకాయకి మసాలా ప్రిపేర్ చేస్తా. ఆ మసాలా దీని లోపల పెడదాం. అందుకని ఎవరికన్నా కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, మలబద్ధకం, వాళ్ళు కూడా బీరకాయలు తినాలి. బీరకాయ చట్నీ కానీ బీరకాయ కర్రీ కానీ చాలా మంచిది. జుట్టుకు కూడా మస్తు మంచిది, హై ఫైబర్ ఇది. దీనికి ఏమేం కావాలంటే పచ్చిమిరపకాయలు, పల్లీలు ఒక 2-3 స్పూన్ల పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో బుడ్డలు వేసుకుందాం. ఎండు కొబ్బరి, అయ్యో అమ్మ, కొబ్బరి ఇంకొంచెం ఉందానే?
ఇవా నాకు అసలు వేరే కూరలో కొబ్బరి నచ్చదు, ఈ ఒక్క కూరలో కొబ్బరి ఇష్టం, వేసుకోబుద్ది అవుతుంది మంచిగా. జీలకర్ర వేసుకుందాం, పసుపు, ఇది మంచిగా మెదగాలంటే ఉప్పు కూడా వేయాలి. నీళ్ళు ఉండవు కాబట్టి కొన్ని నీళ్ళు పట్టుకుందాం. ఓకే, ఇది సరిపోతుంది. శిఖరము చేరి నింగిని తాకు, నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా వెంట ఉండే సేన ఊరికెట్టి యువసేన, రూపుదేవి నరసింహ రూపు. అది అమ్మా, చెమటలు కాడుతున్నాయి, జర తువాలి. వద్దులే, తుడుచుకుంటా చేతితోని. దోస్తులందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇంట్లో కొత్తిమీర వేయాలని మర్చిపోయాను. ఈ మాత్రం సరిపోతుంది. ఇది మీద కూర మీద వేసుకుందాం. ఇది ఇప్పుడు ఇది మెదుగుతుందో మెదుగుతుందో మూత తీసుకుంటున్నాం సార్, డైరెక్ట్ మెదుగుతుందో లేదో. వావ్, ఇట్స్ కమ్మటి వాసన కమింగ్స్. ఈ బాండ్ తీసి ఇసిరి కొట్టింగ్స్ బ్యాక్ టు ద ఫైర్ అన్నారు. ఒక 2.5 గంటల నూనె. ఎంత మసాలా కర్రీ అయినా జీలకర్ర ఆవాలు వేయకపోతే పానం ఉక్కోదు నాది. లైట్గా ఆవాలు, జీలకర్స్, ఇంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాం. మీకు కూడా ఇట్లాంటి స్టీల్ బాండీ కావాలంటే ఇక్కడ లింక్ పెడతా చూడు. ఇప్పుడు ఇందులోకి మసాలా ఫిల్ చేసుకుందాము. స్పూన్లతో పని కాదు, డైరెక్ట్ చేతుల్లో దూర్చాల్సిందే. మొక్కని పచ్చకారం కాలుతుంది, చిక్కా ఏమవుతుంది, మండుతుంది. వద్దు పిల్లగా, ఆ మంట నేను పెట్టుకోలేదు. ఎంత కింద పడేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఆల్రెడీ మంచిగా మాడే స్టేజ్కి వచ్చినాయి. ఇండ్లకు అల్లం వెల్లిగడ్డ, పసుపు ఆల్రెడీ అంగలేసినాం కాబట్టి ఇక్కడ కొంచెం వేద్దాం. పసుపు కూడా కారం అవుతుందని ఎంతమందికి తెలుసు మీకు? వాడి వాళ్ళకి పయ్యే వాళ్ళతో ఏందనుకొని కొడుతున్నావు? ఏం బలగొట్టంత, నేను బలగొట్టొద్దు, నువ్వు బలగొట్టొద్దు, ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం. ఓకేనా? ఇట్లా కొట్టుకుంటా. కర్రెపాకు వేస్తా, ఎక్కువ వేస్తా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకునే డబ్బాలు, కూరగాయలు ఆకుకూరలు పెట్టుకునే డబ్బాలు. ఇవి కూడా కావాలంటే లింక్ పెడతా. ఈ
స్టీల్ బండ్తో బాధ ఏంటంటే అడుగు పడుతుంటుంది, గీక్కుంటా ఉండాలా. బీరకాయలు వేసేద్దాం. ఇట్లా మనతో కాదులే కానీ వావ్, ఇట్స్ టెంప్టింగ్. ఇప్పుడే ఎంత టెంప్టింగ్ ఉంది. ఓకే, ఇవి మూత పెడదాం ఇప్పుడు. సారీ, కొట్టొద్దు అన్నది కదా. ఇట్లా పెట్టి జర్ర మగ్గనిద్దాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే పోయి ఫ్యాన్ వేసుకొని వస్తున్నాం. ఏం చేద్దామంటే కొంచెం మగ్గినవి ఇంట్లో మసాలా వేసేద్దాం. డ్రైగా అవసరం లేదు, ఇంట్లో నీళ్ళు పడదాం. నీళ్ళు పెట్టేసిద్దాం. మూత పెట్టుకొని నిదానంగా సన్నటి చేగ మీద మరిగించుకుందాం. కమ్మటి వాసన వస్తుంది. బా, ఈ నూనె కూడా మీద వెళ్ళింది మొత్తం. ఆ కొబ్బరి వేసినాం కదా, ఎండు కొబ్బరి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇది మీద చిల్లింగ్. ఇప్పుడు మూత బంద్ చేసి మీదికి వెళ్ళి కొత్తిమీర వేసి బీరకాయ కూర చేసుకోవాలి. వేసుకొని ఫుల్గా మెక్కేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. బీరకాయ మసాలా కూర. నాకు బీరకాయ అంటే మస్తు ఇష్టము. అందులో ఫస్ట్ టైం చేసిన ఈ మసాలా కూర ఇట్లా అంటుతుంది. అంటింది ఇట్లా తల్లెకి గీరుకొని ఇది నాకుతుంటుంది. మంచిగా మెత్త ఉడికింది. ఓయ్ నాకేదిరా, నాకినా ఇది ఎంటర్ అయితే కాదు నాకు కొంచెం ఉంచినావా, మొత్తం వేసుకుంటున్నావా? వీడు ఎంత ఉంది, ఎంత కావాలంటే అంత పెట్టుకొని నేను నీ లెక్క కాదు. తల తెచ్చుకుంటా. బీరకాయ తిన్నాం. చూద్దాం. ఒకటి సార్, డైరెక్ట్ అన్నాన్ని ఈ బీరకాయలు స్టఫ్ చేద్దాం. నేనేమన్నా గొట్టాలు అవి ఉంటాయి కదా, అందులో కూడా గిట్ల పెట్టుక తింటా. మస్తు స్మూత్ ఉంది. మసాలా కూర అనుకున్నా కానీ ఎక్కువ మసాలా, యాలకులు, లవంగాలు అవన్నీ వేస్తే ఎండాకాలం కదా దూపు అవుతుందని వేయలేదు. కూర మాత్రం బాగుందిరా. బగారా వేసుకోపోతుంది ఇందాక. బగారా అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మరి తిన్న తర్వాత ఎట్లా తిన్నా తెలుసా? బాగుందిరా. ముక్క ముక్క బాగుంది. ఊకే వీడియో చెప్తున్నావా? నిజంగా బాగుందా? నిజంగా బాగుందా? అది బంద్ చేయరా. ఎట్లుంది? సూపర్. అది మనం చేయి పెట్టినామంటే తాతలు ముత్తాతలు దిగి రావాలి ఋషి చూడనికే. నిజంగా వస్తుంది. మా అమ్మ చెప్పడం కాదు కానీ నాకు కూడా మస్తు నచ్చింది. అబ్బా, నాన్ వెజ్ కంటే మంచిగా ఉంది.
బీరకాయని ఇట్లా అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ చూడరు ఎట్లా వస్తుంది. కుమ్ముతా ఒక్కని కూర్చొని ఇక. బాయ్ బాయ్, లవ్ యూ. అందరూ తినిపోతారు. అందరికీ మా వందనాలు. బాయ్ బాయ్.